హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ చందాదారులకు సర్వీస్ ప్రారంభంపై ప్రభుత్వం కీలక ప్రకటన. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. ఈపీఎఫ్ చందాదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈపీఎఫ్ఓ 3.0 వ్యవస్థ త్వరలోనే పూర్తిగా మారబోతోంది. ఈ కొత్త సిస్టమ్ ప్రారంభమైతే ఈపీఎఫ్ చందాదారులు ఎలాంటి ఫామ్లు పూరించకుండా, పత్రాలు సమర్పించకుండా ఏటీఎం లేదా యూపీఐ ద్వారా 24/7 పీఎఫ్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పీఎఫ్ విత్డ్రా ప్రక్రియలో ఫామ్లు పూరించడం, పత్రాలను జత చేయడం, ఆమోదం కోసం రోజులు చూడటం వంటి చాలానే దశలు ఉన్నాయి. అందుకే ఈ ఉద్యోగులంతా ఈ ఆధునిక వ్యవస్థ త్వరగా అమలులోకి రావాలని ఆశిస్తున్నారు. ఖచ్చితమైన టెక్నికల్ వివరాలు ఇంకా ప్రకటించకపోయినా ఈ విధంగా పనిచేసే అవకాశం ఉంది. పీఎఫ్ ఖాతా నేరుగా యూపీఐ ప్లాట్ఫామ్, ఏటీఎం నెట్వర్క్లను లింక్ అవుతుంది. సభ్యులు తమ పీఎఫ్ నుంచి డబ్బు తీసుకోవడానికి పిన్, ఆధార్, ఓటీపీ లేదా ఇతర భద్రతా ధృవీకరణను ఉపయోగిస్తారు. రోజుకి ఎన్నిసార్లు పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు అనేది నిర్ణయిస్తారు. ఈ సేవ ప్రారంభమైతే ఉద్యోగులు ఎటువంటి ఫార్మాలని పూర్తి చేయాల్సిన అవసరం లేదు. క్షణాల్లోనే పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఇది డిజిటల్ ఇండియా లక్షలాది దిశగా ఈపీఎఫ్ తీసుకునే అత్యంత ప్రధాన అడుగుగా భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.